తెలుగు రాష్ట్రాల్లోనే కీచక ఎమ్మెల్యేగా సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా వీడియో కాల్ చేసి బాధిత మహిళను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. కారులోనే ఉండగా బ్లేడ్తో తన చేతిని కోసుకొని మహిళపై లైంగిక వేధింపులకు దిగాడు. లేదంటే చచ్చిపోతాను అంటూ మహిళకు పదే పదే బెదిరింపులు పంపాడు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకొచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రివేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళుతున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు. నువ్వొద్దంటే చచ్చిపోతాను, నువ్వు లేకుండా ఉండలేను అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. కారులోనే ఉండగా బ్లడ్తో తన చేతిని కోసుకుని రక్తం కారుతున్న దృశ్యాలను వీడియో కాల్లో చూపించి బెదిరింపులకు దిగాడు. మరోవైపు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకానికి బలైన బాధిత మహిళ మరో వీడియో రిలీజ్ చేశారు. తాను ఎవరి ప్రోద్బలంతోనూ ఆరోపణలు చేయడం లేదని, తనను ఎవరూ రెచ్చగొట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని, అరవ శ్రీధర్ అన్యాయం చేశాడు కాబట్టే న్యాయం కోసం పోరాడుతున్నానని అన్నారు. తాను 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాననే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదన్నారు బాధితురాలు. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు. నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో. 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను. నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది విమర్శిస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? అయితే వికృత చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లోనే కీచక ఎమ్మెల్యేగా సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు బాధితురాలు ఫిర్యాదును పోలీసులు పట్టించుకున్న పాపానా పోలేదు. దళిత మహిళను వేధించిన కేసులో ఎమ్మెల్యే శ్రీధర్పై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. బాధితురాలు ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన న్యాయం దక్కలేదు. దారుణానికి ఒడిగట్టిన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఎలాంటి రియాక్షను లేదు, ఏ యాక్షను తీసుకోలేదు. పైగా పార్టీ నేతల ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లారు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్.